థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము మహారాష్ట్రలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడినది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వేరే పరిస్థితుల్లో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామను మయపరచండి, యెహోవా కొరకు ఎదురు చూడండి. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అని ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మీరు స్తుతిస్తున్నాను తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు అన్నావు తండ్రి. ప్రభా దేవా, మీరు స్తుతిస్తున్నాను. మీ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి నూతన బలాన్ని, నూతన శక్తిని దయచేయమని, నీ కృప తోడుగుంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.